చిన్నతనంలో అన్నం తిననని మారం చేస్తే అమ్మ కథలు చెబుతూ అన్నం తినిపించేది. రాత్రి నిద్రపోకపోతే తాతయ్య, నానమ్మ కథలు చెబుతుంటే వింటూ హాయిగా నిద్రపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు అమ్మలు పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నారు. రాత్రి నిద్రపోయేదాకా పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉంటున్నాయి. అలా కథలు చెప్పే అలవాటు అటు పెద్దల్లో, కథలు వినే అలవాటు ఇటు పిల్లల్లో ఉండట్లేదు. నిజానికి మన చుట్టూ ఉండే సమాజాన్ని ప్రతిబింబించే ఏ కథైనా అదే సమాజంలో ఉండే మనకు రేపు దేన్నైనా ఎదుర్కోవటానికి సంసిద్ధం చేస్తూ, మన తోటి వారికే కాక మన తరువాత తరాల వారికి మన అనుభవాలను అద్దం పడుతూ జీవన పోరాటంలో తోడ్పడతాయి. అటువంటి ప్రేరణతో కూడిన వినోదాత్మకమైన, వివేచనభరితమైన కథలతో మీ ముందుకు రాబోతున్న ఆమె కథలను ఆదరిస్తారు కదూ.